నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. కూకట్పల్లిలో జరిగిన కేసు ఇంత మటుకు ఎట్టకేలకి ఏం జరగలేదు. సో, ఎలాంటి విచారణ జరగట్లేదు. ఈ మధ్య అంటే ఈ రోజు జరిగింది ఏంటంటే వాళ్ళ తల్లిని విచారణ పిలవడం జరిగింది. మరి తల్లిని ఎందుకు అనుమానిస్తున్నారు పోలీసులు? ఫస్ట్ 2 డేస్ కూడా తల్లిని పట్టించుకోలేదు. తర్వాత మరి ఎలాంటి ఆధారాలు దొరికే తల్లిని ఎందుకు పిలవాల్సి వచ్చింది మళ్ళీ విచారణకి? తల్లి పాత్ర ఏమైనా ఉందా అని చిన్న చిన్న విషయాలు బయటకు వచ్చినట్టు ఈ రోజు తల్లిని పోలీస్ స్టేషన్ విచారణ పిలవడం జరిగింది. అసలు ఎందుకు విచారణ పిలిచారు? ఏం జరుగుతుంది? శాస్త్ర కేసు సోమవారం జరిగిన మర్డర్ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు బయటికి రాలేదు. మరి ఇప్పుడు ఎవరు చంపారు ఏంటనే దాని మీద కూడా ఎలాంటి విషయం బయట పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం చెప్పలేదు. సో మా ప్రతినిధి ఆదిత్య స్టేషన్ దగ్గర అడిగే ప్రయత్నం ఒకసారి. ఆదిత్య, సహస్ర తల్లిని ఎందుకు పోలీసులు పిలవడం జరిగింది విచారణకి? వంశీ, ఇక్కడ నేను పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నాను. ఇప్పుడు ఈ సహస్ర కేసుకు సంబంధించి గత 4-5 రోజుల నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నా ఇప్పటికి కూడా ప్రాపర్ గా ఒక ఎండింగ్ రాలేదు. అది మర్డర్ కేసు అనేది ఇప్పటికి కూడా ఒక మిస్టరీగానే ఉండడం చూస్తున్నాం. అంటే ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్నది ఇప్పటి వరకు కూడా తేలలేదు. అయితే పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే మొదట ఆ బిల్డింగ్ కి సంబంధించిన సెకండ్ ఫ్లోర్ లో ఉన్న వ్యక్తిపై అనుమానం రావడం, అతను ఇన్వెస్టిగేషన్ పిలవడం, అదంతా కూడా మనం చూసాం. అయితే ఈ కేసుకు సంబంధించి రకరకాల అందరినీ కూడా ఒక్కొక్క యాంగిల్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అందులో భాగంగానే వీళ్ళ మదర్ ని అండ్ ఫాదర్ ని కూడా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అయితే పిలిచారు. అయితే ఇది ఇన్వెస్టిగేషన్ కి ఇలా వీళ్ళని తీసుకురావడం 2-3 సార్లు ఇలా చేశారు. ఈ రోజు కూడా వచ్చారు. అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కాలేదు, డీసీపీ రాలేదని చెప్తున్నారు. వీళ్ళు ఇక్కడ పోలీస్ స్టేషన్ లోపలే ఉన్నారు. అయితే ఇంతకుముందు వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ బయటకు వచ్చి మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే విచారణకు సహకరించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళు అంటే విచారణకు సహకరించాలని చెప్పేసి కోరుతున్నారు. ఇప్పటికే చాలా సార్లు విచారణకు పిలిచారు. మా మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారేమో అని మాకుంది. తమ పాపని చంపాల్సిన అవసరం మాకేంటి అంటూ కూడా వాళ్ళు ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అండ్ బయట నుంచి ఎవరు రాలేదంటే ఇంట్లో వాళ్ళని అనుమానించాల్సి ఉంటుంది. మరి ఇంట్లో వాళ్ళు ఎవరు చేస్తుంటారు, ఎవరు చేయరు కదా. నా పాప నేను చంపుకుంటానని ఫాదర్ మాట్లాడుతున్నారు. ఆ రకంగా వీళ్ళైతే తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే ఇంకా విచారణ అయితే స్టార్ట్ కాలేదు. ఆదిత్య, గతంలో 2 టైమ్స్ విచారణ పిలిచారని చెప్తున్నారు. గతంలో ఏమన్నా ఫోర్స్ చేయడం కానీ ఎలాంటి క్వశ్చన్లో అంటే ఎలాంటి విచారణ చేశారు పోలీసులు? అంటే విచారణకు సంబంధించి ఇన్ఫర్మేషన్ బయటకు రాలేదు. అంటే అన్ని యాంగిల్లో చేస్తున్నారు. ఏమన్నా ఎవరితో అన్న అనుమానాలు ఉన్నాయా, మీకు ఎవరితో అన్న గొడవలు ఉన్నాయా అని చెప్పేసి ఈ రకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే మీరు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు పోయారు అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మనకు తెలిసిందే. పోలీసులు ఒక ధోరణిలో ఆ కేసుకు సంబంధించి అన్ని యాంగిల్స్ లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది. అయితే ఇప్పుడు ఇందాక వాళ్ళ మదర్ మాట్లాడుతూ మాకు ఎవరితో కూడా గొడవలు లేవు అని చెప్తున్నారు. అయితే 2-3 సార్లు ఇన్వెస్టిగేషన్ పిలుస్తున్నారు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎవరి పైన అనుమానాలు లేవు, అసలు ఎవరు చేశారో కూడా తెలియదు. బయట నుంచి ఎవరు రాలేదు కాబట్టి బయట నుంచి ఎవరు రాలేదని తెలుస్తుంది. మరి ఇంట్లో వాళ్ళని అనుమానించాలా అని కూడా అంటున్నారు. ఆదిత్య, తల్లే బయట నుంచి ఎవరు రాకపోతే అంటే తల్లే చంపిందని చాలా మంది అంటున్నారు. సో ఆ విధంగానే ఆధారాలు తీసుకొని పోలీసులు ఎంక్వైరీ పిలవచ్చున్నారు. అంటే వాళ్ళకి ఎలాంటి ఆధారాలు దొరకలేదు కాబట్టి ఫ్యామిలీ చేసిందని పోలీసులు తప్పుదారి పట్టిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ తల్లి కూడా అదే అంటుంది, బయట నుంచి ఎవరు రాకపోతే ఇంట్లో వాళ్ళని అనుమానిస్తారా, ఇంట్లో వాళ్ళని అనుమానించాలా అంటూ కూడా ఆమె అదే మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు మేమెందుకు చంపుకుంటాము, బయట నుంచి ఎవరో ఒకరు వచ్చి చేస్తుందని వాళ్ళు. అయితే వాళ్ళ అనుమానాలు ఎవరిపైన లేవు. ఏం జరిగిందో వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పటికి వాళ్ళు అదే చెప్తున్నారు, మాకు కూడా ఏం తెలియట్లేదు, మాకేమి అర్థం కావట్లేదు, ఎవరు చేస్తారని చెప్పేసి. ఇంట్లో ఉన్న వారిని అనుమానించాలి కదా, బయట వారి నుంచి ఎవరు రాకపోతే అని కూడా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇంకా క్లారిటీ రాలేదు. మరి పోలీసులు ఈ రోజు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేస్తారో, వాళ్ళు పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారో, మరి వీళ్ళు ఎటువంటి ఆన్సర్స్ ఇస్తారో దాన్ని బట్టి మనం ఒక కొలిక్కి రావచ్చు. సో అండ్ ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయట పెట్టడం లేదని కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయట పెట్టాలి కదా, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముందో తేలితే ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ మా కూతురు విషయంలో మాకు న్యాయం జరగాలి, న్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ ఎదుర్కొనే ధర్నా చేస్తామని కూడా సహస్ర తల్లి అయితే మాట్లాడుతున్నారు. న్యాయం జరగకపోతే ఇక్కడే కూర్చొని ధర్నా చేస్తాం, మాకు ఏ విధంగా అయినా మాకు న్యాయం చేయండి, మా కూతుర్ని చంపిన వాళ్ళు ఎవరు బయట పెట్టండి అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిత్య, వాళ్ళుండే ఇంట్లో కింద ఫ్లోర్ కానీ కింద ఇంటి వాళ్ళతో చిన్న చిన్న గొడవలు ఏమని చెప్పడం జరిగింది. వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పడం జరిగింది పోలీస్ స్టేషన్ దగ్గర మీడియా ముఖంగా?
అంటే వాళ్ళు ఎవరి మీద అనుమానాలు లేవనే చెప్తున్నారు. వాళ్ళు మాకు ఇది వీళ్ళు చేశారు అని చెప్పట్లేదు, మాకు ఎవరి మీద అనుమానాలు లేవనే చెప్తున్నారు. ఇందాక కూడా మీడియా ముఖంగా అదే మాట్లాడారు. మాకు ఎవరి మీద అనుమానాలు లేవు, మాకు ఏం జరిగిందో మాకే అర్థం కావట్లేదు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలాలన్నది వాళ్ళు మాట్లాడుతున్నారు. కాకపోతే పోలీసులు వీళ్ళనే 2-3 సార్లు ఇన్వెస్టిగేషన్ కి పిలిపించేసరికి కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే బయట నుంచి ఎవరు రాలేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. బయట నుంచి ఎవరు రాకపోతే ఇంట్లో వాళ్ళని అనుమానించాలి కదా అని కూడా వాళ్ళే అంటున్నారు. అంటే దీనికి సంబంధించి ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత అంటే వాళ్ళకు కూడా పోలీసులకి ఒక పెద్ద డౌటింగ్ టాస్క్ లాగా మారిపోయింది. సో అందుకే వాళ్ళు కూడా ఏం చేయాలి అర్థం కావట్లేదు. అంటే ప్రూఫ్స్ ఏమి లేకపోవడం, అక్కడ సీసీ కెమెరా లేకపోవడం, ఇదంతా కూడా వాళ్ళకి పెద్ద టాస్క్ గా మారిపోయింది. అందుకే అందరినీ కూడా అనుమానించే విధంగా ఇన్వెస్టిగేషన్ కి పిలుస్తున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ పిలవడం ఈ కేసు ఛేదించే ఒక దాంట్లో భాగంగానే చూడాలి కానీ ఇంకా వేరే రకాలుగా చూడొద్దు. అంటే పోలీసులు అన్నాక పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తారు, పలు రకాల యాంగిల్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అందులో భాగంగానే ఇక్కడ నడుస్తుంది. చూద్దాం వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో మరి ఏం తేలుతుందో, ఎటువంటి విషయాలు బయటపడతాయని చెప్పేసి. పోలీసులు ఏమన్నా ఇంతవరకు ఏమైనా మీడియా ముఖంగా ఎవరైనా సమాచారం ఇవ్వడం జరిగింది ఏమన్నా ఇంతవరకు చెప్తున్నారా పోలీసు వాళ్ళు? పోలీసులు అయితే ఏం మాట్లాడట్లేదు, జస్ట్ నార్మల్ గానే ఉంది పరిస్థితి ఇక్కడ. ఇంకా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి కాలేదు, లోపలే ఉన్నారు. డీసీపీ ఇంకా రాలేదని చెప్తున్నారు. వచ్చాక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది, మరి ఏ టైం అవుతుందో కూడా తెలియదు అని చెప్తున్నారు. ఈవినింగ్ వరకు కావచ్చు అని అంటున్నారు. సో అప్పటి వరకు అయితే మరి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత వాళ్ళు మీడియా ముఖంగా మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం అడిగారు పోలీసులు, వీళ్ళు ఏం చెప్పారు అనేది మనకు క్లారిటీ వస్తుంది వాళ్ళకి. థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. చూశారు కదా, ఎలాంటి క్లూస్ రాకుండా ఆ వ్యక్తి హత్య చేసినాడు శాస్త్రాన్ని. చిన్న ఏ క్లూ కూడా తీసుకురాలేదు. ఎంతమంది పోలీసులు వచ్చినా ఎలాంటి ఆధారాలు లేవు. ఒక్క సీసీ ఫుటేజ్ మాత్రమే ఉంది. దాని ద్వారా ఎవరిని పట్టుకుంటారు, ఎలా పట్టుకుంటారు దాని మీద టాస్క్ మీద అర్థం కాని పరిస్థితిలో తల్లిని విచారణకు పిలిచారని కూడా చెప్తున్నారు. మరి తల్లి ఆవేదన కూడా, నా కూతురు ఎందుకు చంపేస్తా నేను, అంత అవసరం ఏంది? అంటే మీకు దొంగ దొరకకపోతే, చంపిన వ్యక్తి దొరకకపోతే తల్లిదండ్రులే చంపారని మీరు చెప్తారా? ఇంత మటుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు, మాకు ఎందుకు చెప్పట్లేదు అని కూడా తల్లి పోలీసులు నిలదీస్తుంది. మరి ఆ విచారణ అయిపోయిన తర్వాత ఏంటనేది మనకి బయటకు వస్తుంది. అసలు పోలీసులు మరి తప్పుదోవ పట్టిస్తున్నారా, తల్లిదండ్రులు ఎందుకు మాట్లాడట్లేదు, మరి విచారణలు ఏం జరిగిందని మనం చూడాలి.